నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సినీ స్టార్స్, సెలబ్రిటీస్ సినిమాలే కాకుండా రకరకాల బిజినెస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు హీరోస్ ఈ మధ్య కాలంలో ఫుడ్ ఇండస్ట్రీ మీద కాన్సంట్రేట్ చేస్తూ ఉన్నారు. హీరో రానా దగ్గుబాటి ఈ మధ్య హైదరాబాద్ లో ఫుడ్ స్టోరీస్ అనే ఒక స్టోర్ ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇది ఫుడ్ లవర్స్ కి హాట్ స్పాట్ గా, ఫేవరెట్ స్పాట్ గా మారిపోయింది. బంజారా హిల్స్ మెయిన్ రోడ్ లోనే ఉంటుంది ఈ ఫుడ్ స్టోరీస్. రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ బ్రెయిన్ చైల్డ్ అయిన ఈ ఫుడ్ స్టోరీస్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. రానా దగ్గుబాటి ఫుడ్ స్టోరీస్, ఆ పేరులోనే ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. నార్మల్గా ఒక్కో కంట్రీలో ఓ ఫుడ్ ఐటమ్ స్పెషల్ ఉంటుంది. అవి ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, లేదంటే నాన్ వెజ్ ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్, ఇలా వాటన్నిటిని మనం అక్కడికి వెళ్ళి కొనడం తినడం సాధ్యం కాదు. కాబట్టే రానా దగ్గుబాటి ఈ మధ్య ఓపెన్ చేసిన ఈ ఫుడ్ స్టోరీస్లో వాటన్నిటిని ఇంపోర్ట్ చేసి మనకి అవైలబుల్గా ఉంచారు. మిడిల్ క్లాస్ నుంచి సెలబ్రిటీస్ వరకు అందరికీ కావాల్సిన రేట్స్లో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా మంది సెలబ్రిటీస్, ఫారినర్స్ కనిపిస్తూ ఉన్నారు. ఓవైపు సెలబ్రిటీస్ని చూస్తూ షాపింగ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఫుడ్ స్టోరీస్కి వచ్చేయాల్సిందే. లోపలికి రాగానే కళ్ళు జిగేల్మంటున్నాయి. అసలు లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం రండి. ఒక్క రౌండ్ వేసొద్దాం. మనం మామూలుగా ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం దొరుకుతాయి అని ఒక రౌండ్ వేసి మొత్తం చూస్తూ ఉంటాం కదా. సూపర్ మార్కెట్ కావచ్చు, క్లాత్ స్టోర్స్ కావచ్చు, ఫుడ్ స్టోర్స్కి ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఫుడ్ స్టోర్స్ అనగానే ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ అనుకుంటారేమో. అంటే బేకరీ ఐటమ్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, అలాగే కాస్మెటిక్స్ కూడా ఇక్కడ చాలా దొరుకుతూ ఉన్నాయి. ముఖ్యంగా గ్రాసరీస్ అయితే మీకు ఏది కావాలన్నా కానీ ఇక్కడ అవైలబుల్గా కనిపిస్తుంది. ముఖ్యంగా నేషనల్, ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. చూసారా, రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ ఎన్ని కనిపిస్తున్నాయో. ఎక్కడికైనా టూర్కి వెళ్ళాలన్నా సూట్ కేసెస్ లాంటివి కూడా చూసారా. ప్రైసెస్ మాత్రం చూసుకోవాలి. సెలబ్రిటీస్ అనగానే కాస్ట్ ఏ రేంజ్ ఉంటుందో అని అనుకుంటారు. ఎందుకంటే సెలబ్రిటీస్ స్టోర్ కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువగా సెలబ్రిటీసే ఉంటారు. ఇదంతా కూడా గ్రాసరీస్ సెక్షన్. ఇక్కడ ఏదో ఉంది, గిఫ్ట్ ఏ స్టోరీ అంట. చూసారు కదా, మామూలుగా అందరూ సూపర్ మార్కెట్స్కి వెళ్ళి షాపింగ్ ఎలా చేస్తామో ట్రాలీస్ తీసుకొని అలాగే ఉన్నాయి అన్ని. దేనికి దానికే ఎంత చక్కగా నీట్గా కనిపిస్తున్నాయో చూడండి. కమ్ 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 నాన్ వెజ్, ఫిష్ లవర్స్ కోసం. గ్రాసరీస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ సెక్షన్ ని చూసుకుంటూ నేను ఇప్పుడు నాన్ వెజ్ సెక్షన్కి వచ్చాను. ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ చూస్తుంటే మౌత్ వాటరింగ్. చూడండి, చికెన్, మటన్, ఫిష్, క్రాబ్స్, ప్రాన్స్, ఇలా అన్ని ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో ఇక్కడ చూడొచ్చు మీరు. రకరకాలైన ఫిష్ ఇక్కడ ఉన్నాయి. ప్రాన్స్ చూసారా ఎంత చక్కగా క్లీన్ చేసి పెట్టున్నాయి. క్రాబ్ని చూడొచ్చు మీరు ఇక్కడ. ఎంత పెద్ద క్రాబ్, అసలు ఎంత బాగుందో చూడండి. మామూలుగా పీతలు మనకి ఇంకా ఎక్కువగా హైదరాబాద్లో దొరకవు. అలాంటిది వీటన్నిటిని ఎంత క్లీన్ చేసి ఎంత నీట్గా ఉన్నాయో చూసారు అసలు. ఫిష్ ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఫిష్, ఎంత పెద్ద పెద్ద ఫిష్. నీట్ అండ్ క్లీన్ గా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. కాస్ట్ కూడా ఇక్కడే ఉంది.
ఇక్కడ చూడొచ్చు. ఇంకా నాన్ వెజ్ సెక్షన్లో రెడీ టు కుక్ ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి మ్యారినేట్ చేసి ఉన్నవి కనిపిస్తున్నాయి చూసారా. మలై చికెన్ అంటే మీరు ఇంట్లో ఏ వెరైటీ వంట చేసుకోవాలన్నా కానీ నాన్ వెజ్తో అంతా మొత్తం మసాలాస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మ్యారినేట్ చేసి ఇక్కడ పెట్టారు. ఇదిగోండి తందూరీ చికెన్, కీమా, మటన్ కీమా, చాప్స్ కనిపిస్తున్నాయి. అన్నీ కూడా మ్యారినేట్ చేసి మసాలాస్ వేసి అసలు మీకు పనే లేదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ అలా కుక్ చేసుకోవడమే. చూడండి మటన్ చాప్స్ ఎన్ని కనిపిస్తున్నాయో, రకరకాలుగా ఉన్నాయి. ఇదిగోండి చికెన్. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా సినిమా వాళ్ళే కనిపిస్తున్నారు, సెలబ్రిటీసే ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, నాగార్జున గారి అక్క సుమంత్ వాళ్ళ మమ్మీ నాగ సుశీల గారు ఇక్కడే ఉన్నారు. ఇలా ఎటు చూసిన ఈషా రెబ్బా లాంటి వాళ్ళు. మేము వచ్చిన కాసేపట్లోనే ఎంతోమంది సినీ స్టార్స్ అందరూ కనిపిస్తున్నారు. చూడండి అసలు డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి ప్రతి ఐటమ్ కూడా అసలు ఎంత క్వాలిటీగా ఎంత బాగుందో. బంజారా హిల్స్లో మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది ఈ స్టోర్, ఫుడ్ స్టోరీస్ అనేది. ఎటు వెళ్ళినా కానీ చక్కగా ఆర్గనైజ్డ్గా ప్యాక్ చేసి అన్నీ జస్ట్ మీరు అలా వచ్చేసి ఇలా షాప్ చేసి తీసుకుని వెళ్ళిపోవడమే. చూసారా ఇదంతా డ్రై ఫ్రూట్స్ సెక్షన్. ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో చూసారా. కిస్మిస్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. బాదం ఇక్కడ కూడా చూడండి చక్కగా రెడీగా మసాలాస్ అన్నీ వేసేసి రెడీగా పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ. ఆప్రికాట్స్ కనిపిస్తున్నాయి, పనస గింజలు, ఇదిగోండి ఇవన్నీ పిస్తాలో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూసారా. మామూలుగా పిస్తా మనకి ఇలాగా స్కిన్తో ఉంటుంది, వాటిని ఒలిచి కూడా ఇక్కడ పెట్టారు. అన్నిటిని గ్రేడింగ్ చేసి పెట్టారు. మామూలుగా ఎవరికైనా మనం గిఫ్ట్స్ లాగా ఇవ్వాలనుకున్నా కానీ సహజంగా డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ ఇస్తాం కదా, ఇలా గిఫ్ట్స్ రూపంలో కూడా కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రూట్స్ సెక్షన్ ఇది. బేకరీ ఐటమ్స్ చూడండి ఇక్కడ. మీరు తీసుకెళ్ళిపోయి జస్ట్ ఇలాగా వంట చేసుకునేటప్పుడు కట్ చేసి ఇవి వేసుకోవడమే. ఇంట్లో అలా పెంచుకోవడానికి కూడా రెడీమేడ్గా పెట్టేసి ఉంచారు. కొత్తిమీర, పుదీనా లాంటివి, తులసి, రకరకాల తులసి, గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు చక్కగా తీసుకెళ్ళిపోయి. వెజిటేబుల్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఫ్రూట్స్. ముఖ్యంగా ఈ మధ్య ఫుడ్ స్టోరీస్ గురించి టాపిక్ రాగానే ఈ మష్రూమ్ గురించి మాట్లాడుకుంటున్నారు. 5 lakhs అంట. మరి దీని స్పెషాలిటీ ఏంటో ఓన్లీ షో కేసింగ్ అనుకుంటా నేనైతే. ఇది చూసారా, దాని స్పెషాలిటీ ఏంటి అనేది కూడా ఇక్కడ రాసి ఉంది. రేసీ మష్రూమ్ అంటున్నారు దీన్ని. న్యూ ఇన్ టౌన్, హైదరాబాద్ టౌన్లోనే కొత్తగా వచ్చిన మష్రూమ్ ఇది. జస్ట్ ఈ స్టోర్లో మాత్రం మామూలుగా అలా పెట్టినట్టున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చక్కగా కేఫ్ కూడా ఉంది. ఫుడ్ ఐటమ్స్ అన్నీ తినడానికి కూడా ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో చూడండి. ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ. వాటర్ మెలాన్ ఐస్ టీ అంట. వాటర్ మెలాన్ ఐస్ టీ మీరు ఎప్పుడైనా చూసారా? కాస్ట్ ఎంత ఉంటుందండి ఇది? 299 రూపీస్. ఇది క్వాంటిటీ ఎంత ఇస్తారు? ఇది 500 ml. ఇప్పుడు ఇది ఎంత? ఇప్పుడు దీని జస్ట్ శాంపుల్ అంతే. టేక్ అవే కూడా ఉందండి. ఇక్కడ కూర్చొని మీరు కేఫేలో తినచ్చు, లేదు అంటే తినచ్చు. ఇక్కడ ఒకటి ఉంది, రానా దగ్గుబాటి వైఫ్ మిహికా బజాజ్, మీకు తెలిసిందే కదా ఆవిడ. ఇదిగోండి మిహికా దగ్గుబాటి స్మూతీ అంట. ఇక్కడ స్పినాచ్, బనానా, యాపిల్, బెర్రీస్, ఆల్మండ్ మిల్క్, అలాగే చియా సీడ్స్, హనీ వేసి చేసిన మిహికా దగ్గుబాటి స్మూతీ. అంటే ఆమె బ్రాండ్ అనుకోవచ్చేమో ఇది. ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ కూడా కనిపిస్తుంది, రకరకాల జ్యూసెస్, వాటర్ మెలాన్ కూడా ఉన్నాయి చూసారా. వీటన్నిటిని మీరు ఇక్కడ కూర్చుని తాగొచ్చు. ఇక్కడే ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఒకవైపు గ్రాసరీస్, ఇంకొక వైపు మీకు నచ్చిన ఏ ప్రోడక్ట్ అయినా కొనుక్కుని ఇక్కడ ఈ కేఫ్లో కూర్చుని జ్యూసెస్ తాగుతూ అవసరమైతే ఇంటికి టేక్ అవే తీసుకెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇక ఇటు చూసినప్పుడు కాస్మెటిక్స్ అండి. మనం ఏది చూసినా కానీ ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా కాస్మెటిక్స్ కోసం వెతుక్కుంటాము. ఇక్కడ అన్ని బ్రాండెడ్ కాస్మెటిక్స్ ఉన్నాయి. దేనికి దానికే కూడా వాళ్ళు గ్రేడింగ్ కూడా చేసి పెట్టారు. మనకి ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా వేసి చూపించి మరీ కొనుక్కోవడానికి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ.
రానా దగ్గుబాటి మిహికా బజాజ్ బంజారా హిల్స్ లో స్టార్ట్ చేసిన ప్రీమియం గవర్నమెంట్ గ్రోసరీ స్టోర్ ఫుడ్ స్టోరీస్. ఈ ఫుడ్ స్టోరీస్ స్పెషాలిటీస్ ఏంటో చెప్పడానికి మేనేజర్ శ్రీనివాస్ గారు నాతో పాటు రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, మీరే మాకు చూపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది యాక్చువల్లీ హైఫై స్టోర్ ఉంది మేడం, ఫుడ్ స్టోరీస్ అని. లాస్ట్ మంత్ Jan 4th కి మనం స్టార్ట్ చేస్తాం. మన దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ దొరుకుతాయి, ఫుడ్ రిలేటెడ్ అన్నీ హై ఎండ్లో ఉంటాయి. ఇది చూస్తే మనకి జ్యూసరీ ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి బాబాబాయ్ అని చెప్పేసి రాయ్స్ చాక్లెట్ సెక్షన్ ఉంటుంది. ఇంపోర్టెడ్ చాక్లెట్స్ అన్నీ దొరుకుతాయి మనకి. ఇదంతా చాక్లెట్ సెక్షన్ అండి. ఇక్కడికి అన్ని కూడా ఇంపోర్టెడ్ చాక్లెట్ ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి. చూడొచ్చు, రాయ్స్ చాక్లెట్ అంటారు దీన్ని. ఇక్కడ కేఫే కూడా ఉంటుంది. కేఫేలో వచ్చేసి మనకి మెనూ ఉంటుంది. దాని ప్రకారం కస్టమైజ్ చేసుకున్నట్టు వాళ్ళు ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం మనం ప్రిపేర్ చేసి ఇస్తాం. ఇక్కడే డైనింగ్ కూడా ఉంటుంది. ఫుడ్ ఐటమ్స్, జ్యూసెస్, డ్రింక్స్ లాంటివి కూడా, కాఫీ కస్టమర్ ఆర్డర్ చేసి ఇక్కడే హ్యావ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్ లో టేక్ అవే కూడా ఉంది కదండి? టేక్ అవే కూడా ఉంది. అక్కడంతా ఏంటి? ఇదంతా కిచెన్, లైవ్ కిచెన్, కెఫే కి సంబంధించి ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తారు ఇన్సైడ్. చూసారా, లైవ్ కిచెన్ ఉంది అక్కడ. చాలా మంది చెఫ్స్ ఎంత బిజీగా ఉన్నారో, కస్టమర్స్ ఇక్కడ వెయిటింగ్. అంటే ఫుడ్ స్టోరీస్ కి వచ్చారంటే మీరు గ్రోసరీస్ కొనుక్కోవచ్చు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అలాగే మీ ఇంట్లో కావాల్సిన ఇంకా చాలా ఐటమ్స్ ఇక్కడ తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే మీరు ఏకంగా ఈ కెఫేలో కూర్చొని చక్కగా తినచ్చు, తాగొచ్చు. రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. అంటే బంజారా హిల్స్ మెయిన్ రోడ్ మీద ఇది ఉంటుంది కాబట్టి చాలా కస్టమర్స్ ఇక్కడ అంటే కెఫే కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇది మొత్తం చాక్లెట్ సెక్షన్. ఇవన్నీ కూడా ఇందాక రాయ్స్ చాక్లెట్, ఇవన్నీ ఏంటండి? ఇది ట్రఫుల్ అండి. ట్రఫుల్ అంటే ఇంపోర్టెడ్ ట్రఫుల్స్ ఉంటాయి. ట్రఫుల్ అనేది ఒక ప్రొడక్ట్ అన్నమాట. సలాడ్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇటువైపు అన్ని బేకరీ ఐటమ్స్ ఉన్నాయి. బ్రెడ్స్, స్పెషాలిటీ బ్రెడ్స్ అన్ని ఉంటాయి మన దగ్గర. అన్ని డ్రై ఫ్రూట్స్ బ్రెడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మఫిన్స్ కనిపిస్తున్నాయి, కేక్స్ ఉన్నాయి. ఇదే సెక్షన్ అండి? ఇది చీజ్ అండి, కంప్లీట్ సెక్షన్ చీజ్. ఎన్ని వెరైటీస్ ఆఫ్ 80 వెరైటీస్ ఆఫ్ చీజెస్ ఉంటాయి మన దగ్గర. 80 వెరైటీస్ చీజ్ మనం కస్టమర్ కి కూడా ఇట్లా ప్లాటర్ లాగా చేసిస్తాం, మిక్స్డ్. అవును, కస్టమర్స్ ఎలా అడిగితే అలాగా 80 వెరైటీస్ ఆఫ్ చీజ్ నుంచి ఇలాగా రకరకాలుగా గ్రేడింగ్ చేసి గిఫ్ట్ లాగా కూడా ఇస్తూ ఉంటారు. చూడొచ్చు, మనం ఎవరికైనా ఇవ్వాలన్నా, ఇంట్లో అన్ని ఒకేసారి కొనుక్కోవాలన్నా కానీ ఇది బాగుంటుంది. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఆలివ్ స్టఫ్డ్ ఆలివ్స్ ఉంటాయి, ప్లెయిన్ ఆలివ్స్ ఉంటాయి, చీజ్ ఇన్సైడ్ చీజ్ ఉన్నవి. ఇదంతా మీట్ సెక్షన్. కోల్డ్ కట్స్ ఉన్నాయి, టర్కీ. ఓకే, టర్కీ, ఢిల్లీ మీట్, టర్కీ, అన్ని టర్కీ ఐటమ్స్ ఏంటండి? మొత్తం టర్కీలోనే డిఫరెంట్ ఉంటాయి. టర్కీ మోడెడిల్లా, టర్కీ పాస్ట్రామి, టర్కీ హ్యామ్, టర్కీ స్మోక్డ్ ఉంటుంది. డిఫరెంట్ ఉంది. మటన్ చూసారా? ఇది ఫ్రెష్. మొత్తం మటన్ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. ఎగ్స్ ట్రేస్. ఇది క్యాన్డ్ ఫుడ్ మేడం. క్యాన్ ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు చాలా మంది. ఇవన్నీ ఫిష్ వెరైటీస్ కదా? ఇవి మీకు బయట ఎక్కడ దొరకవు. అవునా? ట్యూనా ఫిష్ ఎక్కువగా రెడీ టు కుక్ ఫుడ్ కూడా ఉన్నట్టుందండి. బట్ ఫ్రెష్ గా ఉంటుందా? ఎన్ని రోజులు పెడతారు వీటిని ఇలాగా? మీట్ డైలీ ఫ్రెష్ ఉంటుంది మేడం. ఇవన్నీ ప్రీ ప్యాక్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ మీకు 2 months స్టోరేజ్ ఉంటుంది. ఇన్ టెంపరేచర్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు. అసలు రానా దగ్గుబాటీస్ స్టోర్ అనగానే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి. మీ స్పెషాలిటీస్ ఏంటి? ముఖ్యంగా ఎవరి దగ్గర దొరకని, ఇంకే ఫుడ్ స్టోరీస్ లో దొరకని? ఇక్కడ ఎవ్రీథింగ్ స్పెషల్ యాక్చువల్లీ. బ్రెడ్ సెక్షన్ కానీ, కెఫే కానీ అన్ని స్పెషల్ గా ఉంటాయి. ఈవెన్ మీట్ సెక్షన్ లో కానీ
ఇంపోర్టెడ్ రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ లోకల్లో మనకి ఎక్కడ దొరకనటువంటి ప్రొడక్ట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. రానా మిహికా వస్తూ ఉంటారా, చూస్తారా దీన్ని? వస్తూ ఉంటారు, ఎవ్రీ వీక్ వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. రివ్యూ చేస్తూ ఉంటారా? ఇంకా మనం ఇవి తీసుకురావాలి ఓన్లీ పార్టీ టైమ్స్. ఓకే, అన్ని ఫ్రూట్ జ్యూసెస్ ఇంపోర్టెడ్. నాకు ఇప్పుడు మీరు గ్రాసరీస్ కనిపించాయి, ఫుడ్ సెక్షన్ మొత్తం కనిపించింది. స్పెషల్ గా సూట్ కేసెస్ ఎందుకు పెట్టారు అక్కడ? ఇట్స్ ఎ కంప్లీట్ స్టోర్ అన్నట్టు. గ్రోసరీ, మీట్, చీజ్, బేకరీ, ఈవెన్ ఫుడ్ సెక్షన్, వాటితో పాటు గార్మెంట్స్, బ్యూటిషియన్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఈ ఘీ ఏంటండి? ఇది దేశీ కౌ ఘీ, ప్యూర్ ఒరిజినల్ ఉంటుంది, సిడ్ ఫార్మ్స్ వాళ్ళది. సిడ్స్ ఫార్మ్ వాళ్ళ ఘీ పెట్టారా మీరు? ఇది బఫెలో ఘీ అండి. ఎవరైనా కొలాబ్ చేసి వాళ్ళతో కలిసి వర్క్ చేస్తున్నారా మీరు? అంటే మాకు అంత సప్లై ఉంటుంది మేడం, సప్లయర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ మాకు సప్లై అవుతాయి. మనం డిస్ప్లే చేసి కస్టమర్ కి సర్వీస్ చేసి ప్రొవైడ్ చేస్తాం. ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చా? ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది. అంటే రెడీమేడ్ ఫుడ్ చేసుకోవచ్చు, గ్రోసరీస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ లాంటివి కూడా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 4 hours లో డెలివరీ వస్తుంది. కాస్ట్ ఎలా ఉంటుందండి? డిఫరెంట్ ఉంటుందా బయట స్టోరీస్ కి మీకు? అంటే కంప్లీట్ ప్రొడక్ట్స్ కూడా బయట తోటి కంపేర్ చేస్తే డిఫరెంట్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు కాస్ట్ ఉంటుంది. మొత్తం ఒక ఫ్లోర్ లోనే ఉన్నాయా ఇవన్నీ? ఒకటే ఫ్లోర్. ఇక్కడ ఇవేంటి? ఈ సెక్షన్ ఏంటి ఇటు సైడ్? ఇవి వచ్చేసి హెల్త్ సెక్షన్. యాక్చువల్లీ బ్యూటిషియన్స్ ఉంటారు, వాళ్ళు సజెస్ట్ చేస్తారు, దాని ప్రకారం మీకు హెయిర్ హెల్త్ కానీ కాస్మెటిక్ హెల్త్ కానీ అట్లా ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, హెయిర్ అండ్ స్కిన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఇక్కడ చాలా ఉన్నాయండి. ఇక్కడ ఎవరు ఉంటారు వీటి గురించి చెప్పడానికి? బ్యూటిషియన్స్ ఉంటారు, ఓకే, వాళ్ళు సజెస్ట్ చేస్తారు. నిజమే, ఇప్పుడు స్కిన్ అండ్ హెయిర్ కేర్ చాలా అవసరం అవుతుంది కదా. బ్యూటిషియన్స్ మన స్కిన్ కి తగినట్టుగా, మన హెయిర్ కి తగినట్టుగా ఈ ప్రొడక్ట్స్ అనేవి సజెస్ట్ చేస్తారు. మాకు ఇప్పుడు మిగతావి, ఇప్పుడు వెజిటేబుల్స్ ఏవి చూసినా బయట దొరికేవే కనిపిస్తున్నాయి కదా. ఇంపోర్టెడ్ ఏమైనా ఉన్నాయా వెజిటేబుల్స్ లో కానీ? ఏమైనా ఇంపోర్టెడ్ కేటగిరీ ఫ్రూట్స్ లో ఎక్కువ ఉంటుంది మేడం. ఇవి ఏంటంటే వాటితో పాటు లోకల్ కూడా అవైలబుల్ కోసం. ఓకే, ఇవి ఆలు కాదు కదండి? ఆలు కాదండి, పొటాటో, ఇంపోర్టెడ్ పొటాటో. ఇంపోర్టెడ్ పొటాటో అంటండి. అంటే ఇది మన దేశంలో దొరికేది కాదు, అంటే వేరే కంట్రీస్ నుంచి? వేరే కంట్రీ నుంచి వస్తుంది. ఇటలీ నుంచి వచ్చిన ఆలుగడ్డ అండి. ఇంకా వేరే కంట్రీస్ ఏమైనా ఉన్నాయా ఇలాగా? చాలా ఉన్నాయి, ఫ్రూట్స్ లో ఉన్నాయి. చూద్దాం. ఇవన్నీ నార్మల్ గా మన లోకల్? ఇవి లోకల్. లోకల్ అంటే గ్లోబల్. ఇవి మష్రూమ్స్ అండి. మష్రూమ్స్ అనగానే మనం వైట్ గా ఉండేవి ఒక్క మష్రూమే అనుకుంటూ ఉంటాము, కానీ మష్రూమ్స్ లో కూడా వేల రకాలు ఉంటాయి. అవన్నీ కూడా రానా దగ్గుబాటీస్ ఫుడ్ స్టోరీస్ లో దొరుకుతాయి. ఇవన్నీ చూడండి, అసలు డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ఇవన్నీ యూస్ చేస్తారు మేడం. ఇది జంబో మోరల్ మష్రూమ్, ఇట్లా డిఫరెంట్ ఉంది. ఇవన్నీ సలాడ్స్ లోకి వాటిలోకి ఫ్లేవర్ కూడా మష్రూమే. అన్ని మష్రూమ్స్. ఖచ్చితంగా ఇన్ని రకాల మష్రూమ్స్ మాత్రం ఎక్కడ దొరకవు, ఇండియాలోనే ఎక్కడ దొరకవు అని చెప్పొచ్చేమో. ఇవి చూపిద్దామండి ముందు. చూసారా ఎన్ని వెరైటీ మష్రూమ్స్? ఎక్కడి నుంచి తెప్పించారు ఇవన్నీ? ఇవన్నీ ఇంపోర్టెడ్ ఉంది, లోకల్ టు గ్లోబల్ అండి. అంటే ఇక్కడ మన దగ్గర దొరికే వాటితో పాటు ఇంకా వేరు వేరు కంట్రీస్ నుంచి అనేక ప్రొడక్ట్స్ ని ఇక్కడికి తెప్పిస్తున్నారు. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి ఎప్పుడు సెలబ్రిటీస్ ముఖ్యంగా తింటూ ఉంటారు, బట్ ఆ ప్రొడక్ట్స్ ఇక్కడ దొరకవు. కాబట్టి రానా గారు లాంటి వాళ్ళు, మిహికా లాంటి వాళ్ళు ఫారిన్ ట్రిప్స్ చాలా వెళ్తూ ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వాటన్నిటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడి కస్టమర్స్ కోసం ఇలా ఫుడ్ స్టోరీస్ లో పెట్టారు. ఇవన్నీ మష్రూమ్స్ ఇప్పటిదాకా నేను చూపిస్తున్నవన్నీ. ఇది పౌడర్ అండి? ఇది కూడా మష్రూమ్ పౌడర్. మష్రూమ్ పౌడరా? కాఫీలో కలుపుకుంటారు. నిజమా? మష్రూమ్ పౌడర్ ని కాఫీలో కలుపుకుంటారంట. అంటే మంచి ఫ్లేవర్, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి కదా. మళ్ళీ ఈ పౌడర్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని మష్రూమ్ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ? 20 వెరైటీస్ ఉంటాయి. 20 వెరైటీస్ మష్రూమ్ ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు. అసలు ఫుడ్ స్టోరీస్ అన్నిటికీ డిఫరెంట్గా ఏ విషయంలో ఉంటుందంటారు? కంపేర్ టు అదర్ స్టోర్స్ మన దగ్గర అన్ని డిఫరెంట్ రేంజ్ దొరుకుతుంది. అంటే బయట ఎక్కడ అవైలబుల్ లేనివి మన దగ్గర ఉంటాయి.
ఫ్రూట్స్ కూడా ఇంపోర్టెడ్ అన్నారు కదా, ఇందులో ఏమండి ఇంపోర్టెడ్? ఇవన్నీ ఇంపోర్టెడ్. బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీస్, అంటే నాకు ఏ కంట్రీస్ నుంచి ఏది తీసుకొచ్చారనేది చెప్పరా? ఇవి ఇటలీ నుంచి వస్తాయి. ఇటలీ నుంచి వచ్చిన ఏ బెర్రీస్ ఇవి? రాస్బెర్రీస్. రాస్బెర్రీస్, ఇటలీ, ఫ్రమ్ ఇటలీ. ఇది రెడ్ కరెంట్ అండి. ఇది నెదర్లాండ్స్. ఇదే కంట్రీ? నెదర్లాండ్స్. ఇది నెదర్లాండ్స్. ఇది అది కూడా. ఈ రెండు నెదర్లాండ్స్ నుంచి వచ్చినవి అనమాట. బెర్రీస్ లో కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఇది టర్కీ నుంచి వస్తుంది. చెర్రీ. టర్కీ చెర్రీ. గ్రేప్స్. ఇక్కడివేనా ఇవి? ఇవి ఇక్కడివి కాదు, స్పెయిన్ నుంచి వస్తాయి. స్పెయిన్ నుంచి వచ్చిన బ్లాక్ గ్రేప్స్. మనం ఏం తింటున్నాం కాదండి, అది ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఎంత కాస్ట్ అనేది కూడా తెలుసుకోవడం చాలా అవసరం. గ్రేప్స్ అన్ని స్పెయిన్ నుంచి వస్తాయి. ఈ కివీస్? కివి ఇటలీ. కివి ఇక్కడదే అమ్మ, ఇండియా కివి. ఇది ఇది న్యూజిలాండ్. ఇది న్యూజిలాండ్ కివి. మరి హెల్త్ బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటాయా? అంటే అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకునేసరికి మీకు చాలా కాస్ట్ పడుతూ ఉంటుంది కదా? 100% ఉంటాయి మేడం. వీటికి అంతా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఇంపోర్ట్ చేసి సేల్ చేస్తాం. ఫ్రూట్ జ్యూసెస్ లో డిఫరెన్స్ ఏముంటుందండి? ఏదైనా స్పెషాలిటీ ఉంటుందా ఇక్కడ దొరికే ఫ్రూట్ వాటిలో? జ్యూస్ లో మనం 100% ప్యూర్ జ్యూస్ అనేది ఇస్తాం. మనకి బ్లెండ్ ఉంటుంది, పర్టికులర్ స్మాష్ తోనే చేసిస్తారు అనమాట. ప్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఫుడ్ స్టోరీస్ అనగానే ముఖ్యంగా ఈ పెద్ద 5 లక్షల ఖరీదైన ఈ మష్రూమ్ గురించి అందరూ చెప్తున్నారు. ఏంటి దీని స్పెషాలిటీ? ఇది రెషి మష్రూమ్. రెషి మష్రూమ్ అంటే దాన్ని జస్ట్ ఇలాగా షో కోసం పెట్టారు అంతేనా? ఇది ఆప్షన్ కోసం అని కూడా పెట్టాము యాక్చువల్గా. ఆప్షన్ కోసం వేలం వేస్తారంట దీన్ని. ఏంటండి, ఏం చేయబోతున్నారు దీంతో? ఇది యాక్చువల్గా ఈవెంట్ అయినప్పుడు ఈవెంట్ లో ఆప్షన్ కోసం అని చెప్పేసి తెప్పించాము. అంటే ఈవెంట్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ఈవెంట్ ఇప్పుడు 6 months కానీ 100 days కానీ 1 year కానీ ఈవెంట్ అయినప్పుడు దాంట్లో ఆప్షన్ కోసం పెట్టడానికి తెప్పించాము అనమాట. సేల్ కూడా చేస్తాం. ఓకే, సేల్ చేస్తారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ఉంది ఈవెంట్? రీసెంట్ గానే ఓపెన్ అయింది కదా మేడం. మొత్తం అంతా ఓపెన్ అయిన తర్వాత కంప్లీట్ గా అప్పుడు పార్టీ ఉంది యాక్చువల్లీ. ఆ టైంలో చేస్తారు గెస్ట్స్ వచ్చినప్పుడు. అంటే స్పెషల్ గెస్ట్. ఏంటి దీని స్పెషాలిటీ? ఎందుకు దీని ఖరీదు 5 లక్షలు? ఇది లోకల్ కాదు కదా మేడం, ఇది ఇంపోర్టెడ్ యాక్చువల్లీ. ఏ కంట్రీ బయట నుంచి వస్తుంది. ఇప్పుడు దీనికి 5 లక్షల విలువ. దీన్ని ఆప్షన్ వేయబోతున్నారు, దీన్ని సేల్ చేయబోతున్నారు అంటే కొనే వాళ్ళకి కూడా దీని గురించి తెలిసి ఉండాలి కదా? కంపల్సరీ తెలిసి ఉంటేనే కొంటారు. అంటే దీన్ని తీసుకొని వెళ్ళి అంటే ఫుడ్ లాగా వాడుకోవచ్చా? అంటే యాక్చువల్గా దీన్ని పౌడర్ చేస్తారు. మనం ఇందాక అక్కడ చూసాం కదా మష్రూమ్ పౌడర్, అట్లా దీన్ని పౌడర్ లాగా మేక్ చేసి పౌడర్ని యూజ్ చేసుకుంటారు. డైరెక్ట్గా కుక్ చేయరు. ఓకే, పౌడర్ లాగా చేసి పౌడర్ స్టోర్ చేసుకొని పౌడర్ని మనం ఫుడ్లోకి, కాఫీలోకి. ఇది డ్రైడ్ మష్రూమ్ కదండి? అవును. ఓకే, ప్రత్యేకంగా దీన్నే ఎందుకు తెప్పించారు? మనం 20 రకాల మష్రూమ్స్ చూసాము, ఇంత పెద్ద మష్రూమ్ అయితే నిజంగా ఎప్పుడు చూడలేదు. ఇంత పెద్దది ఎక్కడ కనిపించదు కూడా మీకు. ఇది రేర్ కంప్లీట్లీ. ఈ రెషి మష్రూమ్ కే ఫేమస్ ఎక్కువ అన్నమాట. దీని ఫ్లేవర్ అనేది ఫుడ్ లో యాడ్ అయినప్పుడు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. మొత్తానికి ఫుడ్ స్టోరీస్ కి ఇది బ్రాండ్ గా మారిపోయింది. బ్రాండ్ అంబాసిడర్ ఈ మష్రూమ్ అని మనం చెప్పొచ్చు. చూద్దాం ఆప్షన్ లో ఎవరు దీన్ని గెలుచుకుంటారో. ఖచ్చితంగా 5 లక్షలు పెట్టి ఈ మష్రూమ్ కొన్నారు అంటే వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అయి ఉంటారు. ఆ సెలబ్రిటీస్ ఎవరో కూడా చూద్దాము ఆప్షన్ కి వెళ్ళినప్పుడు. చాలా గట్టిగా ఉందండి ఇది. ఎలా ఉందంటే ఒక చెట్టు లాగా ఉందన్నమాట. అంటే డ్రై అయిపోయింది కదా మేడం కంప్లీట్ అది. దీన్ని ప్రత్యేకంగా ఏమన్నా పండిస్తారా లేదంటే భూమి నుంచి నార్మల్ గా వచ్చే మష్రూమ్? ఇది రెషి మష్రూమ్ లేదు, న్యాచురల్ గానే వస్తుంది, బట్ కలెక్ట్ చేస్తారు వీటిని. బాగుంది మొత్తానికి. ఇలా డిఫరెంట్ గా అంటే అన్ని ఐటమ్స్ అందరి దగ్గర దొరుకుతాయని కాకుండా ఇలాంటివి మాత్రం మా దగ్గరే ఉంటాయని మీరు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఈ మధ్య ఉపాసన కూడా వచ్చినట్టున్నారు కదా, క్లింకారాన్ని తీసుకొని వాళ్ళ అమ్మగారితో కలిసి వచ్చారు. అవును, వచ్చారు ఉపాసన మేడం కూడా. షాప్ చేశారు, కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నారు. ఎగ్స్, మీట్ కూడా, సాల్మన్ ఫిష్ కూడా తీసుకొని వెళ్తారు.
రెగ్యులర్ గా వాళ్ళ పర్సన్ కూడా వచ్చి మన దగ్గర షాప్ చేసుకొని తీసుకెళ్తారు. ఉపాసన చేసిన ఇన్స్టా పోస్ట్ చూసే నేను వచ్చానండి. అవును, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కొణిదెల ఉన్నారు కదా, తను కూడా రీసెంట్ గా రాణా దగ్గుబాటి స్టోర్ ని విజిట్ చేశారు. ఇక్కడ చాలా ఐటమ్స్ తీసుకున్నారు, క్లీన్ కారా కూడా వచ్చారు. అయితే వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఏం కొన్నారు, అసలు హాస్పిటాలిటీ ఎలా ఉంది, ఐటమ్స్ ఎలా ఉన్నాయి అని ఉపాసన ఒక ఇన్స్టా పోస్ట్ పెట్టారు. అది చూసే నేను ఇక్కడికి వచ్చాను. అయితే మొత్తానికి ఉపాసన లాంటి వాళ్ళు, రామ్ చరణ్, క్లీన్ కారా లాంటి వాళ్ళు కూడా మీకు బ్రాండ్ అంబాసిడర్ రెగ్యులర్ గా వస్తారు కదా. రెగ్యులర్ గా వస్తారు. ఇంకా ఎవరెవరు సెలబ్రిటీస్ ఇక్కడికి వస్తారండి? ఓపెనింగ్ టైమ్ లో రాజమౌళి సార్ వచ్చారు, వాళ్ళ రాణా దగ్గుబాటి సార్ వచ్చారు, చాలా మంది వస్తూనే ఉంటారు సెలబ్రిటీస్ అందరు. ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రొడక్ట్స్ అన్ని మారుస్తూ ఉంటారా? రెగ్యులర్ గా చేంజ్ చేస్తూ ఉంటాం. బేకరీ ప్రొడక్ట్స్ అన్ని రెగ్యులర్ మ్యానుఫ్యాక్చర్ ఉంటాయి మన దగ్గరే. లోపల ఫ్రూట్స్ అన్ని ఫ్రెష్ గా రోజు వస్తాయి. కెఫేలో కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మీకు కుక్ చేసి ఇస్తారు. ప్యాకెట్ ప్రొడక్ట్స్ అన్ని రెగ్యులర్ గా మేము చెక్ చేసి పెడుతూ ఉంటాం. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఈ ప్రోడక్ట్ కావాలి అని చెప్తే నెక్స్ట్ టైం వచ్చేసరికి వాళ్ళు తెప్పిస్తాం. మాక్సిమం అవైలబుల్ ఉంటాయి. ఏదైనా రేర్ ప్రోడక్ట్ అవైలబుల్ లేకపోతే స్పెషల్ ఆర్డర్ మీద తెప్పించిస్తాం. ఎక్కువ ఇది మిహికా, నేను ఇక్కడ ఒక స్మూతీ చూసానండి, దీని గురించి ఏమైనా చెప్తారా మీరు? మిహికా దగ్గుబాటీస్ స్మూతీ ఏంటి, దాని స్పెషాలిటీ అంటే ఆవిడ పేరు ఎందుకు పెట్టారు ఆ స్మూతీకి, అందులో ఏ ఇంగ్రీడియంట్స్ వాడతారు అనేది కూడా నేను చూసాను. యాక్చువల్లీ అది షెఫ్ మేక్ చేస్తారు మేడం, నేను షెఫ్ ని కల్పిస్తాను. తను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారని చెప్పేసి ఒకసారి మాకు చూపిస్తారా? షూర్. ఇప్పుడు మనం మిహికా దగ్గుబాటీస్ ఫేవరెట్ స్మూతీ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఆ టేస్ట్ కూడా నాకైతే ఒకసారి చూడాలని ఉంది. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఎవరిని చూసినా సెలబ్రిటీస్ అలాగే రిచ్ కనిపిస్తున్నారు, మరి కాస్ట్ ఎలా ఉంటుందండి? కాస్ట్ అంటే ప్రోడక్ట్ కి తగ్గట్టుగానే ఉంటుంది మేడం. ఎక్కువ కాస్ట్ అని ఏమి ఉండదు. ఆ ప్రోడక్ట్ కి ఎంత వాల్యూ మనం ఇవ్వగలం అనేసి ఉంటుందో దాని ప్రకారమే కాస్ట్ ఉంటుంది. అంతేనా? అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు రావచ్చా, షాప్ చేయొచ్చా ఇక్కడ? మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే చేయొచ్చు. మన దగ్గర ఈవెన్ 100 రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ఉంటుంది ప్రైస్. అవునండి, అందరు రావచ్చు. సెలబ్రిటీస్ ది అనుకోగానే రాణా పెట్టిన స్టోర్ అంటే ఇది మనది కాదు, మన రేంజ్ కాదు అనుకోవడానికి లేదు. మన రేంజ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, నేను చూశాను, కాస్ట్ అన్నీ చూస్తూ ఉన్నాను. బట్ కొన్ని ఎక్కువ కాస్ట్లీగా అనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా దానికి వాల్యూ అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా వేరే కంట్రీస్ నుంచి ఇలాగ ఇంపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కాస్ట్ ఉంటుంది. అది మనకు అవసరం, ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే అన్నప్పుడు కాస్ట్ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సింది లేదు. ముఖ్యంగా ఈ హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయో ఏంటో మీరు ముందు చూసుకొని, ఇక్కడ ఎలాగో రాసి పెట్టే ఉంటుంది ఇంగ్రీడియంట్స్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు అవసరం అనుకుంటే ఆ కాస్ట్ పెట్టచ్చు, దీనికి అనుకుంటే కొనేయచ్చు. రానా వైఫ్ మిహికా దగ్గుబాటీస్ స్మూతీ ఇదే. ఇదిగోండి ఇక్కడే రాసి పెట్టారనమాట, మనం ఇంటికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. మామూలుగా ఇక్కడ ఈ చెఫ్ చేస్తూ ఉంటారు. రోజు చేస్తూ ఉంటారా ఇది మీరు? రోజు చేస్తుంటాం. ఇది చాలా ఫేమస్, వన్ ఆఫ్ ద ఫేమస్ స్మూతీ ఇది. దీనిలో మనం స్పినాచ్, బనానా, చియా సీడ్స్, ఆల్మండ్ మిల్క్ అండ్ హనీ యాడ్ చేస్తాం. దాన్ని స్మూత్ గా బ్లెండ్ చేసి అప్పుడు రెడీ అవుతుంది. సో దీనిలో మేము మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బెర్రీస్ వేస్తాం, స్ట్రాబెరీస్ అండ్ బెర్రీస్. దాని వల్ల ఈ కలర్ వస్తుంది. సో ఈ టెక్స్చర్ చాలా ఇంపార్టెంట్, దాని వల్లనే టేస్ట్ వస్తుంది. కావాలంటే టేస్ట్ చేయండి. అవునా, చూద్దాం. నేను కూడా ఇందాకటి నుంచి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నా దీని స్పెషాలిటీ ఏంటో చూద్దామని. బాగుంది, కొంచెం పుల్లగా ఉంది. దీంట్లో షుగర్ ఏమి యాడ్ చేయరు కదా, హనీ చేస్తారు. ఓకే, బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. చక్కగా లక్కీగా ఎంత సెలబ్రిటీస్ అయినా సరే వాళ్ళ సీక్రెట్ ఏమీ దాచకుండా ఇదిగోండి ఇక్కడ రాసి పెట్టేశారు చక్కగా. ఇవన్నీ చూసి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రానా దగ్గుబాటీస్ ఫుడ్ స్టోరీస్ బ్రాండ్ అంబాసిడర్గా మారింది ఈ రేషి మష్రూమ్. త్వరలోనే దీన్ని ఆక్షన్ వేయబోతున్నారు. అంటే ఇప్పుడు దీని ఖరీదే 5 లక్షలు. అంటే ఆక్షన్ చేస్తే మరి ఎంతమంది పోటీ పడి దీన్ని తీసుకుంటారు అనేది చూడాలి. ఫుడ్ స్టోరీస్ అనేది మంచి డిఫరెంట్గా అనిపిస్తుంది. కమ్ ఫైండ్ యువర్స్ అని చెప్పి మనకి సంబంధించి మంచి క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడికి ఎవరైనా రావచ్చండి.
సెలబ్రిటీస్ అనగానే అది మన రేంజ్ కాదు అనుకోవద్దు, మిడిల్ క్లాస్కి కూడా అవైలబుల్గా ఇక్కడ అనేక ప్రొడక్ట్స్ ఉన్నాయి. మంచిగా బంజారా హిల్స్ మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. మీరు ఎప్పుడైనా చక్కగా షాప్ చేయాలన్నా, అలాగే క్యాఫ్టీరియాకి వచ్చి కాసేపు చిల్ అవ్వాలన్నా, మంచి మంచి డ్రింక్స్ తాగాలన్నా ఫుడ్ స్టోరీస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్.